ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ద్వారా మీకు నచ్చిన సర్టిఫికేట్ని మీరే క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. జనరల్గా మీరు చూసుకోవచ్చు స్కూళ్ళలో ఎక్కడన్నా మనకు చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం దేంట్లో స్పోర్ట్స్లో కావచ్చు, క్రికెట్లో కావచ్చు, చెస్లో కావచ్చు రకరకాల కాంపిటీషన్ మనకు పెడుతూ ఉంటారన్నమాట. అప్పుడు మనకు రకరకాల సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. అంటే ఆ గేమ్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఇలాంటి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారన్నమాట. ఇది చూడండి, అదేవిధంగా స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, వన్స్ మనం విన్ అయినప్పుడు వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే డిజిటల్ గ్రాఫిక్ డిజైనర్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని మనకు సంబంధించిన సర్టిఫికేట్ ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా జస్ట్ మన యొక్క స్మార్ట్ ఫోన్ తో మనము సింపుల్ గా మనకు నచ్చిన సర్టిఫికేట్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జనరల్ గా ఇది స్టూడెంట్స్ కి అండ్ టీచర్స్ కి చాలా వండర్ఫుల్ గా ఈ అప్లికేషన్ పనిచేయడం జరుగుతుంది అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ లో మనం ఏ విధంగా సర్టిఫికేట్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, దీనికోసం కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సర్టిఫికేట్ మేకర్ అనే అప్లికేషన్ ని. ముందుగా అక్కడ నుంచి ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్ గా వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీ కాలేజ్ లో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, మీ టీచర్స్ కి లేదా ప్రిన్సిపాల్ కి వన్స్ ఈ యాప్ గురించి చెప్పారనుకోండి, ఖచ్చితంగా మీరే టాప్ లో ఉంటారన్నమాట. దీంట్లో మనకు రకరకాల సర్టిఫికేట్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం హార్డ్ కాపీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి, దీంట్లో ఏ విధంగా ఎడిట్ చేయాలంటే సింపుల్ గా ఇప్పుడు ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ నడిచింది అనుకోండి, దాంట్లో ఎవరైనా విన్ అయ్యారనుకోండి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే సింపుల్ గా ఏ విధంగా మీకు ఏదైతే నచ్చిందో టెంప్లేట్ దానిపైన ఏ విధంగా ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ దీనిపైన ట్యాప్ చేసి ఇది ఏ ఈవెంట్ అనేది ముందుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఇది డ్యాన్స్ ఈవెంట్ అనుకోండి. ఈ విధంగా మీరు డ్యాన్స్ ఈవెంట్ అని మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీకు నచ్చిన ఈవెంట్ రాసి ఇక్కడ డన్ బటన్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే చూడండి, ఈ సర్టిఫికేట్ ని మనకు ఎవరు ప్రొవైడ్ చేయడం జరిగింది అనేది కూడా సింపుల్ గా మనం ఇక్కడ నుంచి రాసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఏదో ఒక స్కూల్ పేరు రాస్తాను చూడండి. ఈ విధంగా నేను జడ్పిహెచ్ఎస్ మెదక్ అని రాయడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఈ విధంగా పెద్దగా చిన్నగా అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ ని కూడా సింపుల్ గా అంటే మీరు ఎవరికైతే ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ యొక్క పేరుని ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా నా పేరు రాయడం జరిగింది. రాసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ విధంగా నేమ్ ని ఎంటర్ చేయండి. అదేవిధంగా ఏ స్కూల్లో అడ్రస్ ఏముంటుందో ఆ అడ్రస్ ని కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అయితే చూడండి, సింపుల్ గా ఈ విధంగా అడ్రస్ రాసేసిన తర్వాత ఇక్కడ మన ప్రిన్సిపాల్ కావచ్చు, హెచ్ఎం కావచ్చు, సిగ్నేచర్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ గా ఇక్కడ సిగ్నేచర్ దగ్గర మీకు సంబంధించి అంటే ఎవరైతే ప్రజెంటేషన్ చేస్తుర్రో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ని ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా రాసేసి డైరెక్ట్ గా మీరు కావాలనుకుంటే దీంట్లో మనం ఇమేజెస్ ని యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ చేసి చేసుకోవచ్చు లేదా మనం లోపల నుంచి ఇమేజెస్ ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఏదో ఒక ఇమేజ్ ని తీసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. పైన మీరు చూసుకోవచ్చు టాప్ కార్నర్ లో అది మనకు ఆ ఫోటో అనేది రావడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఎక్కడ కావాలనుకుంటే ఆ ప్లేస్ లో ఈ విధంగా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటే దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రకరకాల మనకు ఎడిటింగ్ టూల్స్ ఈ అప్లికేషన్ లో మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. వన్స్ మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు లైఫ్ లో ఒక్కసారైనా ఈ అప్లికేషన్ మీకు యూజ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మన కలర్ వచ్చిన తర్వాత చూస్ కలర్ పైన ట్యాప్ చేసి మీకు ఏ కలర్ లో అయితే కావాలో ఆ కలర్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పికప్ పైన ట్యాప్ చేసినట్లయితే అదే కలర్ మనకు ఆటోమేటిక్ గా కింద రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు సంబంధించిన సర్టిఫికేట్ ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ లో. అయితే చూడండి, వన్స్ మీకు గనక ఈ ప్రింట్అవుట్ కావాలనుకోండి, ఇక్కడ పైన మీకు సేవ్ బటన్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ట్యాప్ చేసి మీకు ఒరిజినల్ కావాలనుకుంటే ఒరిజినల్ లేదా హెచ్డి కావాలనుకుంటే హెచ్డిలో మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట.
ఈ విధంగా సేవ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రింట్ బటన్ పైన ట్యాప్ చేయగానే మీకు ప్రింట్ అవుట్ బయటికి వస్తుంది. లేదా మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ విధంగా షేర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన మనకు ఈవెంట్స్కి సంబంధించిన మనకు ఇలాంటి బోనాఫైడ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి దీంట్లో మనకు అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను కంప్లీట్గా దీన్ని సేవ్ అయితే చేయడం జరిగింది. వన్స్ బ్యాక్ వచ్చేసి మనకు డ్యాన్స్ కాంపిటీషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి క్రికెట్ కాంపిటీషన్ కావచ్చు, చెస్ కాంపిటీషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి దీంట్లో మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా మనము చాలా డబ్బుల్ని సేవ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అదేవిధంగా మీరు ఏదన్నా స్పోర్ట్స్ లో కావచ్చు, గేమ్స్ లో కావచ్చు, ఏదన్నా సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ గేమ్ అండ్ ఏ స్పోర్ట్స్ లో తీసుకున్నారనేది ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.